ఇతని దర్శనం బయట నుండి కాకుండా గురు కటాక్షంతో యోగ సాధన ద్వారా లభిస్తుంది. ఇదే ఆత్మ సాక్షాత్కారమని అంటూ ఉంటారు. ఇది సాధించిన వారికే మోక్షము. ఈ విధమైన వేదాంత అర్థాలతో బ్రహ్మంగారు అనేక బోధలను సులభ శైలిలో బోధించారు. వాటిని మానవ కళ్యాణం కోసమై వెదజల్లారు. ఆత్మజ్ఞానం లేని మానవుడు తన జన్మను సార్థకం చేసుకొనలేడు. జీవితమే అర్థం లేనిదవుతుంది. దుర్లభం ప్రాప్త్య మానుష్యం తత్రాపి నరజన్మం అన్నారు పెద్దలు. సృష్టిలోని జలచర, ఖేచర, భూచరాది కోట్లాది జీవరాశిలో మానవ జన్మను పొందటం చాలా దుర్లభం. అంతటి అత్యంత కష్టతరమై దుర్లభ్యమైన జన్మను మనం పొందాం. మానవులుగా మసలుతున్నాం. కాని మానవత్వం ఎంత కలిగి ఉన్నాం? మానవత్వమే పూర్తిగా లేని వారికి దైవ